గుడ్డోడు వెనకాల నుంచి పరిగెత్తుకొని వచ్చి కేకలు వేసాడు, నజరేతు వాడా దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళిపోవద్దయ్యా. జనాలు తోస్తున్నారే, ఉండా ఉండా, వెళ్ళిపోయావు నువ్వు, కొళ్ళు ఉండవాలి మేమే, మాకే నువ్వు ఉండటే. నా స్వరము చాలు దేవుణ్ణి ఆపుతుంది అనుకున్నాడు. అరవడం మొదలుపెట్టాడు, మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఆ స్వరము దేవుణ్ణి ఆపింది. అక్కడ నీ స్వరం ఆపిన స్వర వాడి అంధకారం నుంచి దేవుడు విడిపించాడు. స్తోత్రం. నా ఆగిపోతే అక్కడ ఉంటాను, నన్ను వెళ్ళినవరు, నన్ను ఎట్టుకెళ్ళిస్తారు, వెళ్ళినవరు అని ఆగిపోయాడా? ఏమన్నాడు? మీరు నన్ను వెళ్ళకపోయినా నా స్వరము నా దేవుడు నిలబెడుతున్నాను అనుకున్నాడు. నా స్వరం చాలండి ఆయన ఆపేద్దే. కేకలు వేసేసాడు ఆయన కనబడాలి. అల్ప విశ్వాసంగా ఉండొద్దు. ప్రభు ఎందుకు ఇంత హెచ్చరించి చెప్తున్నాడంటే ఏదో పెద్ద కార్యం చేయబోతున్నాడు, ఏదో బలమైన కార్యం చేయబోతున్నాడు ఆయన. అందుకే నేను మరలా విశ్వాసంలో పురుగొలుపుతున్నాడు ఆయన. నిజంగా చెప్తున్నాడు నీ రాత్రి, ఆయన ఏదో చేయకపోతే ఈ మాటలు మాట్లాడో వినిపించడు. ఏదో ఈ రాత్రి చేయబోతున్నాడు ఆయన. నీ కోసం ఎవరినో కదిలించబోతున్నాడు ఆయన. నీ కోసము దేనికో ఆజ్ఞయబోతున్నాడు ఆయన. నీ కోసము కదిలి రాబోతున్నాడు ఆయన. అటువంటి భీకరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. మరి ఎంతమంది ఇంకా అల్ప విశ్వాసంగా ఉంటావా, ధైర్యంగా ఉంటావా? చెయ్యాలనుకుంటున్నారా? చేసే అంతే, నా దేవుడు నీకు తోడున్నాడు. ఈ 2026లో నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారాలు వృద్ధిలోనికి రాబోతూ ఉన్నాయి. ఉద్యోగాలు అయితే ద్వారాలు తెరవబోతున్నాయి. ఏదేమైనా ఏదొస్తే చేసుకెళ్ళిపో, నా దేవునికి తోడున్నాడు. ఆమె ఎందుకంటే ఇది బహుమానాలు పొందుకునే సంవత్సరంగా ఈ సంవత్సరం ప్రభు మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కూర్చోవద్దు, కూర్చుంటే ఇంక అక్కడే ఉంటాం. కూర్చొని నన్ను చూడకండి, నన్ను చూస్తా వచ్చేస్తానులే అనుకున్నాడా? బాబు నన్ను పంపించండి అయ్యి అక్కడికి అన్నాడా? నువ్వు అరవద్దంటున్నారు శిష్యుల్ని కూడా. ఇంతమందిలో నువ్వు ఒక్కడ పెట్టయ్యా, ఆ ఒక్కడికాకే దేవుడు అన్నాడు. హల్లెలూయా.